హాయ్ ఫ్రెండ్స్. సో వెల్కమ్ టు మీనా సోలా. ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఈరోజు ఏంటంటే ఆల్రెడీ మీరు thumbnail చూడగానే అర్థమైపోయింది. సాటర్డే కొన్ని మెయిన్ పాయింట్స్ గురించి మాట్లాడదాము. ఈరోజు షూట్ జరిగింది. సో ఏం జరిగిందంటే ఈరోజు ఆల్రెడీ మాధురి గారిని కాన్ఫరెన్స్ రూమ్కి పిలిచారండి. ఎవరు నాగార్జున గారు. సో ఈరోజు బాగా ఫుల్ కోటింగ్ ఇచ్చారండి నాగార్జున గారు లైక్ మాధురి గారిని, రమ్య గారికి చాలా అంటే చాలా కోటింగ్ ఇచ్చారు. సో అసలు వాళ్ళు ఏం మాట్లాడారు అవన్నీ. సో ఫస్ట్ మాధురి గారిని కాన్ఫరెన్స్ రూమ్కి పిలిచి వాళ్ళు ఏదైతే మాట్లాడుకున్నారో కళ్యాణ్ గురించి ఆ వీడియోని ప్లే చేసి చూపించారంటండి. సో అమ్మాయిల పిచ్చోడు అవన్నీ చెప్పాడు కదా, ఆ వీడియోని చూపించారంటండి. అలానే రమ్య గారిని కూడా కాన్ఫరెన్స్ రూమ్కి పిలిచి చూపించారంటండి. రమ్య అయితే ఇంకా ఏడు ముఖం పెట్టేసిందంటే నాదే తప్పు అన్నట్టు. ఈవెన్ మాధురి గారిని కూడా తను వచ్చినప్పటి నుంచి పెత్తనం చేస్తుంది కదా, నాదే పై చేయి నాదే అంటుంది కదా, తనకు కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారంటండి మాధురి గారికి అండ్ రమ్య గారికి. అలానే కళ్యాణ్ గారిని కూడా కాన్ఫరెన్స్ రూమ్కి పిలిపించి సో చూపించారంటండి వీడియో. సో నాకు ఇప్పుడు అర్థమైపోయింది, కళ్యాణ్ పిలిపించి చూపించారు కాబట్టి కళ్యాణ్కి ఇప్పుడు ఒక ఐడియా వచ్చేసింది. లైక్ మనం ఇలా పట్టుకుంటున్నాము, సో ఇలా టచ్ చేసి మాట్లాడుతున్నాం, సో బయట ఎలా పోర్ట్రేట్ అవుతుంది, బయట ఎలా వెళ్తుంది. సో ఇప్పుడు తనకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. నాకు తెలిసి ఈ దెబ్బతో కళ్యాణ్ గ్రాఫ్ బాగా పెరిగిపోతుంది. అండ్ ఈ వైల్డ్ కార్డ్స్లో వచ్చిన రమ్య అలానే మాధురి గ్రాఫ్ కూడా సో చాలా కింద పడిపోయింది తను చూపించిన ఎపిసోడ్స్తో. ఈవెన్ ఆడియన్స్లో కూడా అలానే అక్కడ జరిగిన వీడియో ప్లే చేసి ఆడియన్స్ కూడా అడిగారంట పోల్. సో అందరూ కూడా చేసింది తప్పు అని చెప్పి చెప్పారంట. సేమ్ అలానే తనుజ గారిని కూడా పిలిచి వీడియో ప్లే చేసి చూపించారంటండి. లైక్ అంటే ఏదైతే వాళ్ళు వీడియో గురించి మాట్లాడుకున్నారో ఈవెన్ తనుజ గురించి కూడా, సో తనుజ గురించి కూడా మాట్లాడారంటే నార్మల్గానే తనుజ చాలా తన గ్రాఫ్ ఆల్మోస్ట్ ఎప్పుడు అప్లోనే ఉంది. ఈ దెబ్బతో ఇంకా తనకి చాలా ప్లస్ పాయింట్ అయింది, ఎందుకంటే తనకు అర్థమైపోయింది సో అక్కడ ఉన్న వాళ్ళు ఏంటి ఏందని. ఇంక నుంచి గేమ్ ఇంకా నాకు తెలిసి ఇప్పుడు గేమ్ ఇంకా వేరే లెవెల్ ఉంటుందంటే నెక్స్ట్ వీక్ నుంచి. లైక్ కళ్యాణ్కి తనుజాకి అర్థమైపోయింది. సో వాళ్ళిద్దరికి లైక్ వీళ్ళు ఏమనుకున్నారు ఏంటి, సో ఏంటి అసలు ఏం జరుగుతుంది అని అర్థమైపోయింది. సో నాకు తెలిసి వేరే లెవెల్ ఉంటుంది గేమ్. సో అలానే మన సుమన్ శెట్టి గారిని అండ్ గౌరవ్ గారిని, నిఖిల్ గారిని లైక్ నాగార్జున గారు చాలా పొగిడేశారండి వాళ్ళ ముగ్గురిని మటుకు. వాళ్ళు ఆడిన తీరు కానీ, సో మన న్యూ కెప్టెన్ సుమన్ గారిని కానీ చాలా పొగిడేశారు. సో ఈవెన్ ఆడియన్స్ కూడా చాలా పొగిడేశారు వాళ్ళ ముగ్గురిని. అలానే సో అండ్ డెమన్ పవన్ కూడా చాలా పొగిడాడండి. సో లాస్ట్ టైం కూడా తనని అసలు పట్టించుకోలేదు. తను అంత కష్టపడ్డా కానీ గేమ్లో కానీ లైక్ ఈవెన్ వాటర్ గేమ్లో తనని ఎవరు సపోర్ట్ చేయకపోయినా అసలు అది పాయింటే రాలేదు. కానీ ఈరోజు తనని చాలా పొగిడేశారు. తను కూడా నాకు తెలిసి ఇప్పుడు ఇంకా డిమాండ్ పవర్ గ్రాఫ్ కూడా పెరిగిపోతుంది. అలానే సో ఇంకా ఎలిమినేషన్ సేఫ్ అనేది ఈరోజు ఏం జరగలేదు. బట్ ఆల్రెడీ చెప్పిన ప్రకారము ఆల్రెడీ ఇంత ముందు కూడా వీడియోస్లో కూడా చెప్పాను. సో తనుజ టాప్ ఉందండి. తనుజ టాప్. ఆబ్వియస్లీ తనుజ సేఫ్. సో సుమన్ గారు సేఫ్ అండ్ పవన్ సేఫ్ అండ్ దివ్య కూడా. సో ఇప్పుడు ట్విస్ట్ ఏంటి తెలుసా, ఈరోజు ఎలిమినేషన్లో ఆల్రెడీ చెప్పాను రాము గారు ఉండొచ్చని. సో యాక్చువల్లీ రాముకి బర్నీకి టై పడుతుందండి, ఇద్దరు డేంజర్ పొజిషన్లో ఉంటారు. సో చూడాలి వాళ్ళిద్దరిలో మేబీ ఎవరిని సేవ్ చేస్తారా ఏంటి అని. మేబీ ఇద్దరిలోనే ఉంటుందండి. సో బర్నీ గారు అయినా లైక్ రాము గారు అయినా. సో చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.